స్తుతి స్తోత్రాలు స్తోత్రాలు. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. నా బ్రతుకును ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత లోతైన జీవితము నాది, ఎంత పాపము జీవితము నాది, ఎంత విపత్కరమైన పరిస్థితి నాది ప్రభువా. బురదగుంటల జీవితంలో నా బ్రతుకయ్యా, వ్యసనాలతోటి, లోకపు ఆశలతోటి, లోకపు వ్యభిచారపు తలాంతలతో నా బ్రతుకును ప్రభువా. త్రాగుడుకు, వ్యసనాలకు లోన నా బ్రతుకు, అబద్ధముతో జీవిస్తున్న నా బ్రతుకును, అన్యాయముతో బ్రతుకుతున్న నా బ్రతుకును దేవా, నిజంలోనికి పిలిచిన దేవుడు నీవు, వాస్తవంలోకి నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. మనుషులు విడిచిపెట్టిన, కుటుంబము విడిచిపెట్టిన, తల్లిదండ్రులు త్రోసివేసిన, బంధుమిత్రులు త్రోసివేసిన, నీవు నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా. నన్ను ఏర్పాటు చేసుకున్నారు, సంఘములో నన్ను ఏర్పాటు చేసుకున్నారు, కుటుంబంలో ఒక విశ్వాసిగా నన్ను ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా. నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. నన్ను దేవా ఇదిగోనైనా ఏర్పాటు చేసుకున్న విశ్వాసములో, పరిశుద్ధతలో మీరు కొనసాగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. సంఘ కాపరిగా ఇదిగో ప్రభువా, ఇదిగోనైనా కుటుంబ కాపరిగా, కుటుంబాన్ని నడిపించడానికి విశ్వాస కాపరిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, యోధులుగా మమ్మల్ని మార్చుకున్నారు, ప్రార్థనా పరులుగా మమ్మల్ని మార్చుకున్నారు దేవా. మలినమైన మా జీవితాన్ని నీ రక్తముతో కడిగి శుద్ధీకరించారు ప్రభువా. నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు 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 ప్రభువా. తండ్రి నీకు వందనాలు. నిన్ను పిలచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. అవునయ్యా, మా ఆశ దేవ నీవే, మా కోరికని సిద్ధింపజేసే దేవుడు నీవు, మమ్మల్ని నడిపించే దేవుడు నీవు, మా ఎదుట ఉండి నడుస్తున్న దేవుడు నీవని నీ వైపు చూసే మనస్సును దేవా, ఆ వెలుగును మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. మా గమ్యాన్ని మాకు చూపించిన విధానం బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి, ప్రార్థన జీవితాన్ని బలపరచండి, విశ్వాస జీవితాన్ని బలపరచండి, మా సంఘాన్ని బలపరిచి ఆదరించమని వేడుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఇంతవరకు దేవాదిగో నీ సేవకుల ద్వారా, మా ఆత్మీయ తండ్రి ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ రాత్రి మా జీవితాన్ని జ్ఞాపకం చేశారయ్యా. మమ్మల్ని పిలుచుకున్నావు కాబట్టి ఈ స్థితిలో మేము ఉన్నాం, మాకు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము ప్రభువా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఇక్కడ మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి నీకు లోబడి ఉండి మనస్ఫూర్తిగా అదుగుతాన్ని మా జీవితాలు దేవా నీ కొరకు కరిగిపోవటకు కృప దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలుగా మా సంఘాన్ని బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, ఓదార్చి ముందు నడిపించమని వేడుకుంటున్నాము దేవా. మా సంఘంలో బిడ్డలు ఆశతో వచ్చి ఉండగా ప్రతి ఆశను దేవా ప్రార్థనలు మీరు దీవించండి, ప్రార్థనలు మీరు తోడేయండి. ప్రతి బిడ్డకు దేవ దీవెనకరంగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. అనారోగ్యాలతో బాధపరచబడిన స్వస్థపరచండి. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, ఇదిగో గర్భఫలం నిమిత్తం ఎదురు చూస్తున్న బిడ్డలకు నిశ్చయముగా మీరు అనుగ్రహించండి ప్రభువా. విశ్వాసములకు బలపరచబడాలి, ఆత్మీయంగా ఎదగాలి దేవా. అదిగో నన్ను రక్షణ పొందుకోవాలి. మా సంఘమును ఇంకా నానాటికి అభివృద్ధి పరచండి దేవా. నీ కృపలో ఇదిగో మా సంఘములో సేవకులు లేపబడాలి, విశ్వాసులు దేవ అదుగుతాను. అనేక బిడ్డలకు విశ్వాస మార్గాలుగా ఉండాలి ప్రభువా. కృప దయచేయండి. మా సేవకులకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మీరు దయచేసి ఈ పరిచయ దేవానికి ముందుకు నడిపిస్తూ ఉండగా ఆ బిడ్డకి ఆలోచన, బలమును, శక్తిని ఇవ్వండి. ఇంకను లోతైన మర్మాలు తెలియచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తల్లిగారిని దర్శించండి. వృద్ధాపంలో ఉండగా ఆ బిడ్డకి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇవ్వండి అయ్యా. మా సంఘం చుట్టూ కంచి వేసి ముందుని నడిపించండి. రేపు జరుగుతున్న ఆరాధన అంతట్లో మీరు కృప తోడుగా ఉంచి వాతావరణాన్ని అనుకూలపరిచి
మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాలను, మా పట్టణాలు, గ్రామాలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపిస్తూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ చిన్ని ప్రార్థనలు సమర్పించి అడిగి వేడుకలు పొంది నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు రక్తమే